శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తి అన్న పేరుకు అర్థం వచ్చేలా ఉన్న పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేక పూజలు నిర్వహించారు. నేటి బుధవారం నుంచి 5 రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు, పరివార దేవతలకు ఏడాది పాటు నిర్వహించే నిత్య నైమిత్తిక పూజల్లో, ఉత్సవాల్లో జరిగే దోషాలను నివారించి మూలవిరాట్లకు, ఉత్సవమూర్తులకు పునరుత్తేజాన్ని, శక్తిని ఇచ్చేలా వేదోక్తంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు యాగశాలలో కలశ స్థాపన పూజలు ఆలయ ప్రధానార్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద కొలువుదీర్చి పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లకు విశేష దివ్యాలంకారాలు చేసి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం జాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణా వరుణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ రోజు నుంచి శ్రీమద్ దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో అంగరంగ వైభవోపేతంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా స్వామి అమ్మవార్ల యొక్క పవిత్రోత్సవ మహాకార్యక్రమాలు ప్రారంభమవుతున్నవి. ఈరోజు బుధవారం, ఈ రోజుని ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమాలు 5 రోజులు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవాలు తెలిసి తెలియక మానవతా జనములందరూ కూడా చేసేటువంటి, తెలిసి తెలియక గుళ్ళో జరిగేటువంటి మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం ఏదైనా కావచ్చు, తెలిసి తెలియక చేసేటువంటి సమస్తమైనటువంటి అన్నీ కూడా తొలగిపోయి స్వామివారికి మరింత వర్చస్సు, తేజస్సు కలగజేసే విధంగా, మరింత దేవాలయానికి మరింత పవిత్రం చేకూరే విధంగా ఈ యొక్క పవిత్రోత్సవాలు అనేవి చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలందరూ కూడా చక్కగా దక్షిణ కైలాసమైనటువంటి యొక్క శ్రీకాళహస్తి క్షేత్రం ఎంతో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము, భక్తికి చాలా ప్రాధాన్యమైనటువంటి క్షేత్రము. అదేవిధంగా విజ్ఞానగిరిని కూడా చెబుతాం మనము. ఈ యొక్క క్షేత్రాన్ని ఈ పవిత్రోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క దర్శనాలు చేసినట్లుగా అయితే సమస్త జీవరాశి యొక్క సకల పాపాలను కూడా తొలగిపోతాయి. భక్తులందరి యొక్క కోరికలు కూడా కొంగు బంగారమే నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందుతూ మన యొక్క గ్రామము, మన యొక్క రాష్ట్రము, మన యొక్క దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉందురుగాక స్వామి అమ్మవారి ఆశీస్సులతో అని అందరికీ కూడా ఆ శివపార్వతుల యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతున్నది. ఓం నమ శివాయ.